ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగే గరుడ వాహన సేవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం భక్తజన సందోహం మధ్య కోలాహలంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలల నుంచి వందలాది మంది పద్మశాలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హో పద్మశాలి అనే నినాదాలతో ఏకశిలా నగరం మారుమోగింది. టీటీడీ అధికారుల సమక్షంలో ఆలయ బ్రాహ్మణోత్తములు మంగళ వాయిద్యాల నడుమ పద్మశాలీలు తెచ్చిన పట్టు వస్త్రాలను గౌరవపూర్వకంగా స్వీకరించారు. జై శ్రీరామ్, జై మార్కండేయ. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు రాష్ట్ర నలుమూలలే కాకుండా దేశంలో ఉన్నటువంటి తెలంగాణ కానీ కర్ణాటక కానీ రాష్ట్రాల నుండి కూడా ఈరోజు పద్మశాలి ఇక్కడికి వచ్చి స్వామివారికి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసి మా ఇంటి చీర సారైన స్వామికి అర్పించడం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మాకు నలుమూలల నుండి పద్మశాలీలంతా అందరము ఏకంగా ఉండి మేమంతా సహృదయంతో సహృద్భావంతో ఇక్కడికి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే కాదు, ఇంకా వచ్చే సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు కూడా మా ఇళ్ళ నుండి మా తరాలు కాకుండా మళ్ళీ వచ్చే తరాలు కూడా స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు సమర్పణ చేయాలని చెప్పి మా చేనేతలంతా కూడా, అంటే మా వృత్తి చేనేత వృత్తి కాబట్టి మేము నేసిన వస్త్రాలను తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించాలని మేము ఆశీర్వదిస్తున్నాము. అదేవిధంగా వచ్చేసి మాకు పద్మశాలీలందరికీ పద్మావతి అమ్మవారు ఆడపడుచు కాబట్టి స్వామివారు శ్రీవారు మాకు అల్లుడు కాబట్టి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో ఉండే మహాలక్ష్ములంతా కూడా మా ఇంటి ఆడపడుచులుగా భావించి మేము ప్రతి వైష్ణవాలయంలో కూడా మేము ఈ రకంగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఆల్మోస్ట్ అన్ని వైష్ణవాలయాల్లో జరుగుతూ ఉంది. అహోబిలంలో కూడా కళ్యాణ సమయంలో మేమే కూర్చుంటాము. అహోబిలంలో స్వామివారికి పైన కింద మేమే వస్త్ర సమర్పణ చేస్తాము, తాలిబొట్టు సమర్పణ చేస్తాము. కాబట్టి ప్రతి వైష్ణవాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి మా ఆడపడుచుగానే భావించి మేము ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎక్కడా కానీ లోటు లేకుండా మా చేతనైనంత మా కుల సభ్యులందరం కలిసి స్వామివారికి అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను నా పిలుపు మేరకు ఒక్క ఫోన్ కాల్తోనే రాష్ట్ర నలుమూలల నుండి అంతా ఈరోజు స్వామివారి కృపకు పాత్రలు కావడం కోసము ఇంత దూరం ఒంటిమిట్ట క్షేత్రానికి విచ్చేసినటువంటి నా కుల బంధువులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమము జయప్రదం చేసినందుకు మా సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై మార్కండేయ. ఈరోజు ఒంటిమిట్ట శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల వారికి గరుడ సేవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో క్షీర సాంగ్యం పద్మశాలీలచే సమర్పించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలు వందలాది మంది ఈ యొక్క సీతారాముల క్షేత్రానికి విచ్చేసి సాంప్రదాయబద్ధంగా ఈరోజు స్వామివారికి, సీతమ్మ వారికి, లక్ష్మణ స్వాముల వారికి పట్టు వస్త్రాలు సాంగ్యం తేవడం జరిగింది. వందలాది మంది పద్మశాలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు వస్త్రాలు సమర్పించిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కడప జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా ఇక్కడ ఎక్కువ పద్మశాలి బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం, మేము కూడా దీనిలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచానికి నాగరికత నేర్పి స్త్రీ ఔన్నత్యాన్ని కాపాడిన చేనేత వృత్తిలో పద్మశాలి బిడ్డలు ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇప్పుడు జరుగుతున్న కష్టాలన్నీ పోయి మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో పద్మశాలి జాతి వెలుగొందాలని ఈ రాష్ట్రంలో అన్ని దేవాలయాలకి వస్త్రాలు బహుకరించే అవకాశం ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా దానికి సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పద్మశాలి సంఘం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ కూడా పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. ఆ స్వామి శుభాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
జై